కవితకు కోర్టులో మళ్లీ చుక్కెదురైంది. ప్రస్తుతం జ్యుడిషియల్ ఖైదీగా తిహార్ జైల్లో ఉన్న కవితకు కోర్టు బెయిల్ నిరాకరించిన విషయం తెలిసిందే. ఆమె జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో పోలీసులు మంగళవారం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కేసును పరిశీలించిన న్యాయమూర్తి కవితకు మే 14 వరకు కస్టడీ పొడిగిస్తూ ఆదేశాలిచ్చారు. అయితే కోర్టుకు హాజరవుతున్న సమయంలో కవిత మాట్లాడుతూ కర్ణాటక సెక్స్ స్కాండల్ నిందితుడు ప్రజ్వల్ రేవన్నను దేశం దాటించి తమలాంటి వారిని అరెస్ట్ చేయడం మాత్రం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అనుకూలంగా ఉన్న వారిని వదిలేస్తూ ఎదిరించిన వారిని మోదీ సర్కారు జైల్లో వేస్తోందన్న ఉద్దేశంతో ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ప్రజ్వల్ రేవన్న లాంటి వాళ్ళని వదిలేసి వాళ్ళని దేశం దాటించి వాళ్ళంటి వాళ్ళని అరెస్ట్ చేయడం చాలా అన్యాయం. ఈ విషయం అంతా గమనించాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఏప్రిల్ నెలలో కోర్టుకు హాజరైన సమయంలోనూ కవిత మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కొత్తగా ఏమీ లేదు. 2 సంవత్సరాల నుంచి అడిగిన ప్రశ్నలే మళ్ళీ అడుగుతున్నారు. ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడే మాటలనే మళ్ళీ లోపల సిబిఐ వాళ్ళు అడుగుతున్నారు అని కవిత వ్యాఖ్యానించారు. అయితే అప్పుడు కవిత వ్యాఖ్యలను ఈడీ న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లగా న్యాయమూర్తి ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి మీడియాతో మాట్లాడొద్దని హెచ్చరించారు. అయితే తాజాగా ఆమె మరోసారి మీడియాతో కీలక వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేయగా జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా ఆమెను తిహార్ జైల్లో ఉంచారు. జ్యుడిషియల్ ఖైదీగా ఉన్న సమయంలోనే ఏప్రిల్ 11వ తేదీన సిబిఐ అరెస్ట్ చేసింది. ఈడీ సిబిఐ కేసుల్లో కవిత ప్రస్తుతం రిమాండ్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు 2 కేసుల్లో కవిత బెయిల్ కోసం పిటిషన్లు వేస్తూ ఉంటే ఈడీ సిబిఐ మాత్రం కస్టడీని పొడిగించాలని బెయిల్ ఇవ్వొద్దంటూ పిటిషన్లు వేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో న్యాయస్థానం కూడా ఈడీ సిబిఐ అధికారుల వాదనలతో ఏకీభవిస్తూ బెయిల్ నిరాకరించడమే కాకుండా కస్టడీని కూడా పొడిగిస్తూ వస్తోంది. ప్రజ్వల్ రేవన్న లాంటి వాళ్ళని వదిలేసి వాళ్ళని దేశం దాటించి వాళ్ళంటి వాళ్ళని అరెస్ట్ చేయడం చాలా అన్యాయం. ఈ విషయం అంతా గమనించాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.